రవి తలదించుకుని అమ్మమ్మ అన్నాడు బాధగా. అవునరా, నీ అమ్మమ్మని కాబట్టి మాట్లాడుతున్నావురా. అది అమాయకం రాదురా, ఇకనైనా మారు నాన్న. పోనీ అది నీకు నచ్చేలా ఉండకపోతే వచ్చినట్టుగా దాన్ని సరిదిద్దుకో, మార్చుకో. అంతేకాని దాన్ని మాత్రం బాధ పెట్టుకురా. ఇంటి కోడలు కన్నీరు పెట్టకూడదు. ఒకవేళ కన్నీరు పెడితే తను కార్చే ప్రతి కన్నీటి పట్టు మనకు పాపాలుగా మారుతాయి, శాపాలే వెనక్కి చెప్పుకుంటారు. చూడు, గతంలో జరిగింది తలుచుకుంటూ ఉన్నావేమో, ఇంకా అది గతం, మర్చిపో అని మర్చిపోయావు అని అనుకుంటాను. ఇప్పుడు నీతో ఒక బంధం ముడిపడింది. ఆ బంధాన్ని నిలబెట్టదు. నా మాట విడు నాన్న. శ్యాముడు నీకు సరైనడు. ఇప్పటికైనా కళ్ళు తెరు, తనని అర్థం చేసుకో. అది అక్కడ ఉన్న 4 రోజుల్లో అదేంటో పూర్తిగా మాకు అర్థమైంది. కానీ నువ్వు ఇన్నాళ్ళుగా తనతో ఉన్నా కూడా ఎందుకు నీకు అర్థం కాలేదో, అర్థం చేసుకోలేదో నువ్వు నాకు తెలియదు. కానీ తనని నీ భార్యగా అంగీకరించు, అర్థం చేసుకోండి. ఇద్దరు కలిసి ఇప్పటి నుండైనా కొత్త జీవితం ప్రారంభించండి. జరిగింది మర్చిపోయింది. ఒరే, ఓర్పులో సహనంలో నీ భార్య శ్యామవి ఆ భూదేవి అంటారు అంటూ మనవడికి మరిపరి విధాలుగా మార్చి చెప్పింది కాంతమ్మ. మళ్ళీ తనే మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు వెళ్ళి క్షమించమని అడిగినా కూడా ఏం లాభం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు పెట్టిన బాధలకి, నువ్వన్న మాటలకి, చేష్టలకి కూడా తన మనసు విరిగిపోయింది. నువ్వు గమనించావు, గత కొన్ని రోజులుగా నువ్వు ఉన్నప్పుడు శాంతి గదిలోనే ఉండేది. గది దాటి బయటకు వచ్చేది కాదు. నువ్వు వెళ్ళాక అప్పుడు వచ్చేది పని గది దాటి బయటికి. చూడు రవి, ఏదైనా వస్తువు కింద పడి తగిలితే బతికించుకోవచ్చు, కానీ మనసు విరిగితే మాత్రం బతికించలేదు. ఇప్పుడు శ్యామవి మనసు విరిగిపోయింది. నీ చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయలేను. నువ్వైనా నేనైనా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు నాన్న. ఇక నీ ఇష్టం. అయినా సరే, ఇకపోతే కొన్ని రోజులు చూస్తాను. తర్వాత నా మనవరాలు నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పింది. అంతా విన్నారని ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు గదిలో. కాంతమ్మ కూడా గది నుండి బయటకు వచ్చింది. రవి మౌనంగా హాల్లో కూర్చున్నాడు వచ్చి. కాంతమ్మ కూడా వచ్చి హాల్లో కూర్చుంది. అమ్మా శాంభవి, కొంచెం కాఫీ ఇస్తాము అన్నది కాంతమ్మ శాంభవి. వస్తున్నా నానమ్మ అంటూ వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చింది శాంభవి. కాంతమ్మ నవ్వుతూ, అదేంటిరా, నా ఒక్కదానికే ఇచ్చు, మీ ఆయనకు కూడా ఇవ్వు అన్నది. శాంభవి రవి వంక నివృత్తంగా చూసి, రవిని అడగకుండానే ఆయన తాగెక్కడానమ్మా అని ఎదుటి వారికి మాట్లాడే అవకాశం లేకుండా ఇంకా మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాంతమ్మ వెళ్తున్న శాంభవిని చూస్తూ బాధగా దాని మనసు విడిపోయింది. కాదు, మీరు ఇలా చేశారు, ఎలాగైనా వీళ్ళిద్దరూ కలిసేలా చేయి స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంది మనసుని. శాంభవి కిచెన్లో హడావిడి పడుతుంది. మంగమ్మ దానికి సాయం చేస్తుంది. కాంతమ్మ కిచెన్లోకి వచ్చి, అమ్మ శాంభవి, వంట నేను చేస్తాను తల్లి, నువ్వు యువతలిరా అన్నది. వద్దునానమ్మ, నేనే చేస్తాను, నువ్వు దగ్గరుండి చూడు చాలు అన్నది శాంభవి. చెప్తే విను కదా. సరే, ఇంతకీ ఏమేం చేస్తున్నావు అని అడిగింది. అంటూ వంట చేస్తూనే నవ్వుతూ మామిడికాయ దొండకాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై, ముందు చిప్స్, కొత్త ఆవకాయ, గుత్తి వంకాయ కర్రీ, ఆయనకి ఇష్టమని ములక్కాడ కర్రీ, పనసపప్పు కూర, క్యారెట్ హల్వా, పులిహోర, సేమియా పాయసం, ఆలూ పరోటా, మంచూరియా, ఇంకా చపాతీ అండ్ కుర్మా, ఆనియన్ పెరుగు చట్నీ, మామిడికాయ కొబ్బరి కలిపి చట్నీ, సాంబారు, పన్నీర్ బటర్ మసాలా, ఇంకా అంటూ ఏదో చెప్తుంటే కాంతమ్మ అడ్డు వచ్చి, వేసి ఇంకా ఆపు, నీ వంటల లిస్టు దేశంలో ఉన్న వంటల పేర్లని చెప్పొస్తున్నావు, వండేస్తున్నావు, తినడానికేమో అసలు ఇవి చాలా, ఇవి సరిపోవేమో కదా అంటే శాంభవి అమాయకంగా మొహం పెట్టి, అవునా నాన్నమ్మ, అయితే నాన్ వెజ్ కూడా అని అంటుంటే, ఆపు, ఇంకా ఆపేసి, అసలు ఇవన్నీ ఒకదాన్ని ఎలా చేస్తారు, ఎప్పటికి చేస్తావు, నేను కూడా నీకు సాయం చేస్తా అని అంటుంటే, వద్దు నాన్నమ్మ, ఇప్పుడు కొన్ని రెడీమేడ్వి కూడా ఉంటున్నాయి కదా, కాబట్టి ఒక 2 గంటలు నువ్వు కబుర్లు చెప్తే అలా చూస్తూ ఉందో చాలు, నేను గబగబా చేసేస్తాను అన్నది శాంభవి. చెప్తే వినవు కదే నువ్వు అని లోపల మాత్రం అది అన్నీ వారికి ఇష్టమైనవే చేస్తాను అంటుంది మనసులో కాంతమ్మ. ఇదంతా హాల్లో దూరంగా కూర్చుని ఉన్న రవి గమనిస్తూ ఉన్నాడు. అంతా తన అమ్మమ్మ చెప్పిన దగ్గర నుండి రవిలో ఆలోచన మొదలైంది. శాంభవి గురించి రవి పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా ఒక 2 గంటలు గడిచాక వంట రెడీ ముందు అన్ని టేబుల్ మీద సర్దింది శాంభవి. ఈలోగా సుష్మా వాళ్ళంతా వచ్చారు. గోపి కూడా వచ్చారు. శాంభవి చిరునవ్వుతో వాళ్ళని సాదరంగా లోపలికి ఆహ్వానించి,
రండి కూర్చోని అంటూ వాళ్ళని కూర్చోబెట్టింది మర్యాద చేస్తూ. కాంతమ్మ వాళ్ళని శ్యామవిని పరిచయం చేసేది రవి వాళ్ళని. శ్యామవి లోపలికి వెళ్ళి ఒక ట్రేలో మంచినీళ్లు కాఫీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ వాటిని తీసుకున్నారు. ఇంతలో భరణి దంపతులు కూడా వచ్చి, అమ్మా శ్యామవి, మేము కూడా వచ్చాం అని మళ్ళీ మన నీ చేతి వంట రుచి చూశాక మీ ఆంటీకి కూడా రుచి చూపించాలి అనిపించింది, అందుకే వచ్చేసాం అన్నాడు భరణి నవ్వుతూ. ఓ అవునా, మీరు వచ్చినందుకు చాలా సంతోషం ఉంటుంది. వినండి, మీరు కూడా కాఫీ తెస్తాను అంటే భరణి సోఫాలో కూర్చుంటూ, అమ్మ నాకు కాఫీ వద్దు, నువ్వేమీ అనుకోకపోతే కొంచెం టీ పెట్టి చాలు అన్నాడు. అయ్యో భలేవారే, ఉండండి తెస్తాను అంటూ వెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చింది. వారిని టీ కప్ అందుకొని, అప్ప గుమగుమలాడిపోతుంది ఈ టీ వాసనే ఇంత కమ్మగా ఉంటే ఇంకా తాగితే అనుకుంటూ కొంచెం తాగి, అబ్బా అమృతం అమ్మా, నీ చేతిలో ఏదో ఉంది తల్లి అని. రవి, నువ్వు కూడా తీసుకోవాలి, ఎంతటి అదృష్టవంతుడు, రోజు ఈ అమృతాన్ని తాగే భాగ్యం దక్కింది నీకు అన్నాడు భరణి. అది అంకుల్ ఆయన అంటూ ఏదో చెప్తుంటే రవి శ్యామవి చేతిలో ఉన్న ట్రేలో నుండి కప్పు తీసుకుని తాగి, అబ్బా నిజమే అంకుల్ చెప్పింది, అమృతంలా ఉంది. ఇన్ని నెలలు ఈ అమృతాన్ని చాలా మిస్ అయ్యాను, ఇక మిస్ అవ్వకూడదు, దీనికే కాదు ఇంకా దేనికి అవ్వకూడదు అని అనుకున్నాడు మనసులో. తర్వాత కాసేపు కబుర్లు అవి అయ్యాక శాంభవి భోజనాలకి రండి అందరూ అని ఆహ్వానించి అందరికీ తనే స్వయంగా వడ్డించింది. అబ్బా ఇన్ని రకాలను చూస్తుంటే నోరు ఊరిపోతోంది, కడుపు నిండిపోతుంది అన్నారు భరణి గోపీలు అక్కడ ఉన్నవాళ్ళు చూసి. అవునా, అయితే చూస్తూ కూర్చోండి ఇంకా తినకుండా అన్నది సుష్మా. ఆ మాటకి అందరూ పెద్దగా నవ్వుతూ ఉన్నారు. శ్యామవి కూడా నవ్వుతూ అందరికీ వడ్డిస్తూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే, మరేం పర్వాలేదు, అందరికీ కిందే వడ్డించమని వాళ్ళు అనేసరికి శాంభవి చక్కగా కింద వరుసగా అరటి ఆకులు వేసి ఆ ఆకుల్లో అన్నీ వడ్డించింది. అందరూ వచ్చి కింద కూర్చుని రవి వంక చూస్తూ, హలో హీరో గారు, మీరు కూడా కూర్చోండి మాతో పాటు అన్నారు అందరూ. కాంతమ్మ రంగారావు గారు కూడా అనేసరికి రవి కూడా భోజనానికి కూర్చున్నాడు వాళ్ళతో పాటు. అందరూ శాంభవి చేసిన వంటలను మెచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుతూ భోజనం నిర్మించారు. అందరికీ కొసరి వడ్డించింది శాంభవి. అందరూ తిన్నాక శాంభవి, ఇవాళ మేము పండగ భోజనం, పెళ్లి భోజనం, ప్రేమ ఆప్యాయతలతో కలిపి పెట్టే భోజనం అన్ని ఒకేసారి భోజనాలు కలగలిపి తినేసాం అంటూ నవ్వారు అందరూ. శాంభవి నవ్వుతూ థ్యాంక్ యూ అన్నది సంతోషంగా. రవి షాక్ అయ్యాడు. వంటలు నిజంగానే చాలా బాగా చేసింది, ఇన్ని నెలలు ఇంత మంచి వంట మిస్ అయ్యాను, ఇక మిస్ అవ్వని అనుకుని సూపర్ అనుకున్నాడు మనసులో. తర్వాత అందరూ హాల్లో కూర్చుంటే, శాంభవి నువ్వు మా అందరికీ వడ్డించావు, ఇప్పుడు మేమంతా కలిసి నీకు భోజనం వడ్డిస్తాం అంటూ వడ్డించారు ఆడవాళ్ళంతా. శాంభవి వద్దు అన్నా కూడా కొసరు వడ్డించారు అందరూ ప్రేమగా. తర్వాత గోపి, ఒరే రవి, నేను మీ పెళ్లికి రాలేకపోయాను, అందుకే ఈ చిన్న గిఫ్ట్ అంటూ ఒక 2 బాక్సులు తన జేబులో నుండి బయటకు తీసి అందులో ఉన్న ఉంగరాలు ఇద్దరికి ఇచ్చి, ఇప్పుడు మా ముందు ఇవి ఒకరికొకరు మార్చుకోండిరా, అప్పుడు మీ పెళ్లికి రాలేకపోయాను, చూడలేకపోయాను అన్న ఇది మాకుండదు అన్నాడు. గోపికి అందరూ వంత పాడారు అవమానం. శాంభవి, అన్నయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పబోతుంటే రవి చటుక్కున ఉంగరా తీసుకుని శాంభవి వెలికి తొడిగాడు. ఏమడ్డు చెప్తుందో ఏంటో అని అనుకుంటూ. శాంభవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అమ్మ వాడు నువ్వేలికి ఉంగరం తొడిగాడు, నువ్వు కూడా కానివ్వు అని అనేసరికి శాంభవి కూడా ఉంగరం తొడిగింది రవి వేలికి. అందరూ క్లాప్స్ కొట్టి దండలు కూడా ఇచ్చారు మార్చుకొని. రవి సైలెంట్ గా దండ తీసుకుని మారు మాట్లాడకుండా శాంభవి మెడలో వేశాడు. శాంభవి కూడా రవి మెడలో దండ వేసింది. ఇప్పుడు ఇద్దరు అలాగే ఉండండి, ఫొటోస్ తీస్తాం అంటూ ఒక్కొక్కరు ఫొటోస్ తీస్తూ, ఒరే ఇద్దరు అంత దూరంగా ఉంటారేమిట్రా, ఎవరో బయట వాళ్ళలాగా దగ్గరగా నిల్చోండి అంటూ, రే రవి నువ్వు శాంభవి భుజం మీద చెయ్యి అంటూ ఫొటోస్ తీసి, అలా తర్వాత అలా ఇలా అంటూ ఇంకొన్ని యాంగిల్స్ లో ఫొటోస్ తీసి మళ్ళీ అందరూ గ్రూప్ ఫోటో దిగారు. అలా సాయంత్రం వరకు అందరూ సరదాగా సంతోషంగా గడిపి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. రవి సైలెంట్ గా ఉండేసరికి మనవడిలో మార్పు మొదలైందని అనుకుని కాంతమ్మ సంబరపడిపోయింది. అలా ఆ రోజు గడిచింది. ఎప్పటిలాగే తెల్లవారింది. సూర్యుడు తన డ్యూటీ ఎక్కిస్తాడు. రవి షూటింగ్ కు వెళ్ళటానికని రెడీ అయ్యి కిందకి వచ్చి చుట్టూ చూసి మగ్గమ్మ అంటూ పిలిచాడు. చెప్పండి బాబు అంటూ వచ్చింది మంగమ్మ. నాకు టీ కావాలి, అదే టీ తాగాలని ఉంది కొన్ని రోజులు, అందుకే ఈ రోజు నుండి నేను టీనే తాగుతాను, వెళ్ళి మీ అమ్మాయి గారిని టీ పెట్టమని చెప్పు అన్నాడు. మంగమ్మ ఆశ్చర్యంగా రవి వంక చూస్తుంటే, ఏముంది నా మొహంలో అలా చూస్తున్నావు, వెళ్ళు అని అనగానే మంగమ్మ పైకి వెళ్ళి శాంభవిని పిలుచుకొని వచ్చి విషయం చెప్పింది. శాంభవి ఆశ్చర్యంగా
ఏంటి ఇవాళ నన్ను టీ పెట్టమంటున్నారు, ఏమైంది మనసులో అనుకుని మళ్ళీ నానమ్మ వాళ్ళు ఉన్నారనా అని సర్ది చెప్పుకొని వచ్చి టీ పెట్టి రవికి ఇచ్చింది. రవి టీ తాగుతూ శాంభవితో, ఇక నుండి రోజు నువ్వే నాకు టీ పెట్టాలి, అలాగే నాకు వంట కూడా నువ్వే చేయాలి అని అంటుంటే శాంభవి తన వంక విచిత్రంగా చూస్తూ ఉంటే, అది ఎందుకంటే మంగమ్మది కాస్త పెద్ద వయసు కదా, అందుకే అనేసి తాగిన టీ కప్ పక్కన పెట్టి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా చాటుగా వింటూ అంతా గమనిస్తున్న కాంతమ్మ, రంగారావు గారు సంతోషంగా ఒకరి చేయి ఒకరు కొట్టుకుని మనం వచ్చిన పని విజయం అయిందని సంతోషపడుతూ దీనికి కారణమైన మంగమ్మని పిలిచి, మంగమ్మ నీకు చాలా చాలా కృతజ్ఞతలు, నాకు ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు చెప్పి చాలా మంచి పని చేశావు అన్నది కాంతమ్మ. దాందేముందమ్మా, ఇదంతా మీరు చెప్పబట్టే కదా చేశాను అన్నది మంగమ్మ. అవును, కానీ ఆ రోజు నేను విషయం తెలుసుకున్నాక ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అప్పుడు నువ్వు గుర్తొచ్చు, అందుకే నీకు ఇక్కడ విషయాలు చెప్పమని చెప్పాను. నువ్వు చెప్పబట్టే మేము ఇక్కడికి వచ్చాను, కానీ ఏం చేస్తావు, చేజారిపోయింది అన్నది కాంతమ్మ బాధగా. లేదమ్మ గారు, రవిబాబులో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అన్నది. అవును మంగమ్మ, కానీ ఇప్పుడు మార్పు వచ్చి ఎలాగో అంతా అయిపోయాక అన్నది కాంతమ్మ మళ్ళీ. లేదమ్మా, ఇక శాంభవి అమ్మ మనసు రవిబాబు అతికిస్తాడు తన ప్రేమతో, కాకపోతే కొంచెం సమయం పడుతుంది, అంతేకాని ఆమె మనసు పైన గాయానికి మందు మన రవిబాబే. అవును మంగమ్మ, మాకు అదే ఆశ అన్నారు ఇద్దరు. తర్వాత వచ్చిన పని అయింది, ఇక మేము ఓ 2 రోజులు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నారు కాంతమ్మ దంపతులు. అనుకున్నట్టుగానే కాంతమ్మ దంపతులు 2 రోజుల నుండి వెళ్ళిపోయారు. రవి షూటింగ్ నుండి వచ్చి వెళ్ళిపెట్టాడు. శాంభవి వచ్చి తలుపు తీసింది. రవి వచ్చి సోఫాలో కూర్చుని శాంభవి కొంచెం వాటర్ ఇవ్వు అన్నాడు. శాంభవి ఆశ్చర్యంగా చూస్తుంటే రవి ఓ నిన్నే అన్నాడు. శాంభవి ఏం మాట్లాడకుండా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది దాంతో. రవి వాటర్ తాగి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోగా భోజనం వడ్డించు అని చెప్పి పైకి వెళ్ళాడు. శాంభవి రవి వెళ్ళిన వైపే కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. కాసేపటికి రవి వచ్చి శాంభవి ఇంకా అక్కడే నిలబడి ఉండటం చూసి, హలో నిన్నే శాంభవి అంటూ తన భుజాలు పట్టుకుని కొడుతూ ఉంటే, అప్పుడు శాంభవి స్పృహలోకి వచ్చి అన్నది. నాకు అన్నం పెట్టు, ఆకలిస్తోంది అన్నాడు చిన్నగా రవి. అప్పుడు శాంభవి చురుగ్గా రవిని చూస్తూ, నా చేత్తో నీకు ఏది పెట్టినా విషయం అవుతుంది కదా, నేనే మీకు నచ్చినప్పుడు నా చేత్తో ఏదైనా పెడితే మీకు గొంతు దిగుతుందా అని అడిగింది. ఆ మాటలు విని రవి చిన్నపోయాడు. తన మొహం చిన్నపోయింది. అవును శాంభవి, నిన్ను నేను చాలా బాధ పెట్టాను. అమ్మమ్మ చెప్పింది నిజమేనా, ఈ మనసు నిజంగానే విరిగిపోయిందా, అందుకే నా మొట్టమొదటిసారి నాతో ఇలా కఠినంగా మాట్లాడుతున్నావు అని అనుకున్నాడు మనసులో బాధగా రవి. సరే అయితే నువ్వు పెట్టద్దులే, నేను వెళ్ళి పడుకుంటాను అని లేచి వెళ్తుంటే శాంభవి, అయ్యో ఆకలితో పడుకుంటా అంటున్నారు అని అనుకుని, ఆగండి, అలా ఖాళీ కడుపుతో పడుకుంటే మంచిది కాదు, మీకు ఆకలిస్తుంది అనుకుంటా కదా, రండి కూర్చోండి, మీరు ఎలాంటి వారైనా మిమ్మల్ని బస్సు పెట్టలేను, అయినా ఏమైంది 2 రోజుల నుండి అన్నది ముభావంగా రవి వైపు చూస్తూ. రవి మనసులో, అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు మనసు విరిగితే అతికించలేదు, కానీ తన మనసు విరిగింది, చేజారిపోయింది అన్నావు, కానీ చేదాటిపోలేదు. నా శాంభవి మనసు పూర్తిగా విరిగిపోలేదమ్మమ్మ, ఎక్కడో ఒక మూల నా మీద ప్రేమ ఉంది, అది ఇప్పుడు తనకు తెలియకుండానే బయటపెట్టింది. ఇక తన మనసు మార్చాలి, గాయం చేసిన తన మనసుకి నేనే మందునవ్వాలి, అవుతాను, నా ప్రేమతో తనలో తాగిన ఆ మీద ద్వేషాన్ని ప్రేమగా మార్చుకుని నాగాన్ని చేసుకుంటాను అని అనుకుని టేబుల్ దగ్గర చైర్లో కూర్చున్నాడు. శాంభవి ప్లేట్లో భోజనం వడ్డించింది. రవి తినబోతూ శాంభవి వైపు చూసి, నువ్వు భోజనం చేశావా శాంభవి అని అడిగాడు. ఆ మాట విని శాంభవి చిన్నగా విరక్తిగా నవ్వి, మన పెళ్ళయ్యాక మీరు మొట్టమొదటిసారి అడిగిన మాట ఇది, ఇప్పుడు ఇన్నాళ్ళకి గుర్తు వచ్చిందా నేను తిన్నానా లేదా అని అడగాలి అనేసి పైకి తన గదికి వెళ్ళిపోయింది. రవి బాధగా, నన్ను క్షమించు శాంభవి, నువ్వు అన్నది నిజం, ఏనాడు నేను నిన్ను నువ్వు తిన్నావా లేదా అని అడగలేదు, అసలు నీ గురించి కూడా ఏమీ పట్టించుకోలేదు, నేను